అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈ రోజైతే నేను మా నైట్ రొటీన్ ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు పిల్లలు అన్నం అయితే తినేశారు. నేను కూడా 7ంటికి అలా తినేశాను. ఈరోజు మర్చిపోయాను నేను నైట్ రొటీన్ పెడదాము అనుకున్నది, అందుకని తినేశారు. పిల్లలు కూడా తినేశారు, నేను కూడా తినేశాను. ఇంకా మా పాప అయితే తింటుంది. ఇంకా మా బాబు అయితే తినేసి ఇంకా పడుకొని ఫోన్ అయితే చూస్తున్నారు. ఇప్పుడే తిన్నారు. ఇంకా మా అమ్మ ఏమో మా పాపకైతే తినిపిస్తుంది. ఇంకేమైనా చెప్పు, ఇంకేమైనా చెప్పు. एक बाल निकाल दली, एक बाल काशी निकाली. अरे रे, सिर दर्द आपको होता ना? नहीं आया नहीं? हाँ ये ले. अरे रे, खाने में चल जाता ना. ఇంకా మా పాపకి తెలుగు రాదండి సరిగ్గా. తెలుగు వస్తే తను కూడా తెలుగులోనే మాట్లాడేది. చూడండి ఎలా చేసిద్దో చిలిపిలి పిల్ల. అయ్యే మన గల్లా బయటే బయటే. ఇదిగోండి ఇంకా మా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది ఆలియాకి. హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ అండి అంట. మళ్ళీ అంటే హాయ్ అండి అంటుంది. అప్పుడు మా నాన్న కూడా ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇదిగోండి ఇప్పుడే వచ్చారు. ఇంకా మా నాన్న అయితే ఇంకా అన్నం తినలేదు, తింటారు ఇప్పుడు. ఈరోజైతే నేను మిషన్ పని ఏమీ చేయలేదు, ఇంట్లో కటింగ్ చేసుకున్నా. అయితే ఇప్పుడు మా నైట్ రొటీన్ అయితే ఇదన్నమాట. మీకు తెలియనిది కూడా నేను చెప్తాను. నార్మల్గా నేను చూడండి మీరే అర్థమైందిగా. ఇంకా వర్షం అయితే పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. కొంచెం కొంచెం పడుతుంది, స్పీడ్గా పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ పడుతుంది, ఆగిపోతుంది, అలా అయితే పడుతుంది. ఇంకా ఇవి ఇక్కడైతే మొత్తం సదిరేశారు మా నాన్న. ఇంకా మిషన్ మీద అయితే నేనేం పెట్టను, ఇలాగే పెడతాను. రోజు ఇలాగ వదిలేస్తాను అన్నమాట. ఇంకా ఏమైనా బాగా వర్షం పడితే మాత్రం ఏమైనా దాని మీద ఇలా కప్పేస్తాను అంతే. ఏం చేసినా బయట పెడతాను కాబట్టి ఎర్త్ వస్తుంది అలాగే. ఇంకా టైం వచ్చి చూడండి 10 అవ్వస్తుంది నైట్. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకొక అరగంటలో నేను మొత్తం ఇంకో మంచం వేసేసి ఇంకా ఇప్పుడు కొంచెం సేపు వదిలేస్తాను వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడే అన్నం తిన్నారు కాబట్టి. చూసారా 10ంటికి తిన్నారు అన్నము. అది కూడా నేను బతిమాలి తినిపిస్తే ఇప్పుడు తిన్నారు వాళ్ళు. ఇంకా ఇందాకైతే ఏం చేశారో తెలుసా, చిన్న కుర్చీలు మా నాన్న కొన్నారు. కొంటే అందులో ఏమంటారు హెడ్ ఇరుక్కుపోయింది. అసలు ఎంత టెన్షన్ వచ్చిందంటే మా అబ్బాయి అలా చేసుకున్నారు. కుర్చీ కోసే అంటున్నారు. ఏమంటారు కుర్చీలో తల ఇరుక్కుంది. అది చెప్తున్నారు ఇరుక్కుంది కదా, కోసేయమంటున్నారు. ఇక్కడ తల కాదు, అదే ఏమంటారు అందులో ఇరుక్కుంది కదా, ప్లాస్టిక్ది కోసే అంటున్నారు. నేను ఫస్ట్ నువ్వు ఊరుకో అని చెప్పి నేను మెల్లిగా తీసేశాను. మా నాన్నకు తెలియదు ఇంకా. అసలు తెలుసుంటే ఇంకేం లేదు, కుర్చీలు పారేసేవాళ్ళు. ఇవ్వాళ్ళు తీసుకున్నారు కుర్చీలు చిన్నవి. అందులో అదే నాకు రాట్లా చెప్పడము. అమ్మీ మా అమ్మకి అడిగితే మా అమ్మకు కూడా సరిగ్గా రాట్లా. కుర్చీలో మెడ ఇరుక్కుపోయింది వచ్చింది. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ మొత్తము కింద మొత్తం ఊడ్చేసి ఇంకా ఈ మంచం ఉంది కదా, ఈ మంచాన్ని వేసి చూపిస్తాను ఒకసారి. మేమైతే చీపిరి కట్టలు ఇక్కడ వంటగదిలో పెట్టుకుంటున్నాం. కొత్తగా పెట్టుకుంటున్నాం, అక్కడ పెడుతున్నాంలేండి. ఇంకా మొత్తం ఇక్కడ ఊడ్చేస్తాను. అంటే కింద పడుకోము, అయినా ఊడ్చుకోవాలి కదా నీట్గా.
అంటే మంచం ఎక్కితే మళ్ళీ కింద కింద ఉన్న మట్టి మొత్తము మంచం మీద వస్తుంది. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కసారి నేను సదరానంటే పడుకునేటప్పుడు మట్టి ఉండకూడదు. నాకు చాలా చిరాకు, నిద్రే రాదు నాకు అసలు. చూసారు కదా. ఇంకా నేనైతే మంచం వేసేసి దుప్పట్లు అన్నీ వేసేసాను. ఏంటి ఇన్ని ఉన్నాయి, పిల్లోస్ ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారేమో. అలాగే అలవాటు అయిపోయిందండి నాకు వేయడము. ఇటు నుంచి ఇక్కడ పాప పడుకునిద్ది, ఇక్కడ మా అమ్మ, ఇక్కడ మా బాబు, ఇక్కడ నేను. అయితే ఇక్కడ నుంచి పాప ఇటు రాకూడదని ఈ ఏమంటారు ఈ దిండే ఇక్కడ వేసాను. ఇంకా ఇక్కడ మా బాబు పడుకుంటారు కదా, ఇటు పడిపోకుండా ఈ దిండ్లు అడ్డుగా ఉంటాయని ఇవి ఇక్కడ వేసాను. ఇంకా నాకు అలవాటు కాళ్ళ దగ్గర, ఇంకా మా బాబుకి కూడా కాళ్ళ దగ్గర అలవాటు, అందుకని అలాగా. అక్కడ ఎందుకు పెట్టానంటే చూపిస్తాను, ఒక్క నిమిషము. ఇక్కడ ఇది ఉంటుంది. ఒకవేళ నిద్రలో మా పాప ఏమైనా లెగిసింది అనుకోండి, ఏమైనా దీని మీద పడిద్దేమో అని భయము, అంతే. అందుకని ఒక దీని మీద ఇలా పెట్టేస్తాను. ఇంకా పడినా తనకి తగలదు, అందుకని అలా అయితే పెట్టేశాను. ఇంకా రోజు మా నైట్ రొటీన్ ఇదే. ఇంకా ఇలాగైతే వేసేసాను. ఇంకా మా నాన్న అయితే అక్కడైతే మా నాన్న పడుకుంటారు, మా నాన్న ఒకళ్ళు. ఇప్పుడే మా చెల్లి వచ్చి వెళ్ళింది. మా నాన్నకి ఈ పట్ట అవసరం ఉంది, అందుకనే పాపం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళింది మా చెల్లి. కిస్కాబా అలీ భయ్యా లగా కావో. చాలా సోతి నిద్రపోవా? లేదు. ఇంకా ఇంతేనండి, కొంచెం అలా అలా చేసి 11ంటికి అలా పడుకుంటారు వీళ్ళే. నేనేమో వీడియో ఎడిట్ చేసి ఇంకా పడుకునేటప్పటికి అంత టైం అయిపోద్ది, అందుకనే లేట్ అయిపోతుంది నాకు. ఉనక్కోబే అదొద్దు, ఏదైనా వద్దు అంటే ఇదేనండి వీళ్ళతో. చూడండి, బాబా దికే ఫోన్ చూసుకుంటూ గచ్చుకున్నారు. ఫోన్ చూడకూడదు అలీ, ఫోన్ అంతంతసేపు చూడొచ్చా? అసలు చూడకూడదు కదా, చూడకూడదు. ఇంకా టైం అయింది, పడుకోవాలి, పదా. నిద్ర వస్తే అక్కడ ఎందుకు పడుకుంటున్నావు? అమ్మో, ఆలియా నిద్రపోయింది. అమ్మో, చించు వస్తుంది. అమ్మో, కుందేలు పిల్ల నిద్రపోయింది. ఎంత గట్టిగా కొట్టిద్దండి బాబు, అసలు చర్రమంటుంది కొడితే. చిలిబిలి నా ఇద్దరు పిల్లలంతా చిలిబిలీలు ఎక్కడుండరు. నా ఇద్దరు కాదు, 3 పిల్లలు. మా చెల్లి కూతురు కూడా, ఇంకా మా అమ్మాయి అయితే ఇద్దరైతే ఎంత చిలిబిలిలో, ఇద్దరు అంత సతాయిస్తారు. మాట కూడా అలాగే వింటారు, కానీ చాలా ఏమంటారు సతాయిచ్చేస్తారు బాగా మమ్మల్ని. ఇద్దరు చూడండి ఎంత పెద్ద బుర్ఖా వేసుకుంటుందో మళ్ళీ. అది రాదు, ఎందుకు వేసుకుంటున్నావు? వేసుకోవాలా? అది పెద్ద బుర్ఖా, ఎలా వేసుకునిద్ది? వర్షం చూడండి బయట ఎలాగొస్తుందో. మా అమ్మ పాలు వేడి చేసుకొని తెచ్చింది పిల్లల కోసము. ఇంకా ఇప్పుడు రోజు మా పాప ఇందులో తాగిద్ది.
మా బాబు గ్లాస్లో తాగుతారు. వేడి వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి పాలల్లో నుంచి. అక్కడ అయిపోయిందిగా బురఖాతో ఆట, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు చూడండి, మంచం ఇలాగ వేస్తానా లేదో ఇలాగే చేస్తారు వీళ్ళు. మా అమ్మాయి అయితే ఇలాగే చేసిద్ది, అది పడిపోయేది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎక్కడికి వెళ్తుందో. ఎంత చిలిబిలి పిల్లో. అబ్బా తగిలింది, తగిలిందా? తగిలింది. అబ్బా కిత్తి చిలిబిలి क्या हो तू? बसले लगता है. అది ఏమైనా ఉయ్యాలా ఏంటి ఊగుతున్నావు? ये डोर उखड़ जाता है आलिया, डोर उखड़ जाता है आलिया. चिंचू चिंचू चिंचू, सही है तेरे पावागन चिंचू. అసలు అది అలా ఊపితే డోర్ ఊడిపోదా? అసలుకే ఇది పాతకాలపు ఇల్లు, అంతంత మాత్రము అలా ఊపితే డోర్ ఊడిపోయింది కదండి. నాకు ఆలియా వచ్చా నీ అసలు కుछ एक बार बोले तो सुनना. अरे అరే చించు. ఇంకా పిల్లలు ఇద్దరికైతే పాలు వేసేస్తున్నాను, ఎందుకంటే చల్లగా అయితే అయిపోయాయి. ఇదైతే లిటిల్ చాయిస్, ఇది మా బాబుకు 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను వాడుతున్నా. ఇంకైతే కలిపేశాను, ఇంకా మా బాబుకైతే ఇచ్చేస్తా. ఇది బాబు తాగేస్తారు. అదే అలి चमचा ये पकड़ लो ग्लास से निकाल दो. ఇంకా బాబు అయితే తాగేస్తారు. తినకైతే నేను ఒళ్ళో వేసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తాగిచ్చాలి. దీంతో ఇలాగే తాగిద్ది, నార్మల్గా అస్సలు తాగదు. ఇంకా మా బాబు అయితే తాగేశారు. వెరీ గుడ్. ఇక్కడికే తాగుతారండి, అక్కడికి తాగరు. ఇంత వేస్తేనే తాగుతారు, ఇంత వేసినా తాగరు, మళ్ళీ ఇచ్చేస్తారు. కొంచెం వేస్తేనే తాగుతారు, అది తాగడమే ఎక్కువ. వెరీ గుడ్ అలీ. ఇంకా మా పాప అయితే చూడండి ఇలాగా తాగిద్ది. నవ్వుకుండు ఇలా ఒళ్ళో వేసుకుంటే తాగిద్ది, కూర్చొని కూడా అసలు తాగదు. ఇది తినది. టైం చూపిస్తాను చూడండి, ఇందాక 10 అయింది, ఇప్పుడు చూడండి 10:15 వస్తుంది. ఇప్పుడు వరకు ఇంతసేపటి వరకు ఇదే వీళ్ళు చేసింది. బాక్సింగ్ చేస్తున్నారు చూడండి. ఉప్పర్ గిర చూడండి ఇలా పడేసిందో పైన. ఇలాంటి పనులు చేసిద్ది. కొడితేనేమో కొట్టాము అంటారు. పాలు తాగి ఇంకా వీళ్ళైతే పాలు తాగేశారు, ఇంకా పడుకుంటారు ఎవరి ప్లేస్ లో వాళ్ళు. గుడ్ నైట్. ఆలియా ఆతియా. ఇంకా మా ఆలియా కూడా వచ్చేసింది పడుకోవడానికి. వాళ్ళ అమ్మమ్మ ఉంటేనే పడుకుంటానంటుంది, వచ్చేసింది. ఇంకా గుడ్ నైట్ ఆలియా. గుడ్ నైట్. ఇంకా ఇప్పుడు మా బాబు అయితే మొత్తం సూరాలు చదువుకొని పడుకుంటారు. నేను మా బాబు కలిసి చదువుకుంటాము. మా పాప వస్తుంది కానీ చదవదు, తనకి చిలిపిలి పిల్ల కదా, అందుకని. సీదా బయట పడు. సో जाने की दुआ. अल्लाहुम्मा बिस्मिका अमूतु व अहया. अल्लाहुम्मा बिस्मिका. सूरह फातिहा पढ़ो. सूरह फातिहा. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन. मालिकी यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलज़ालिमीन.
آمين. అయిందో قل والله أحد الله الصمد لم يلد ولم వలం యూలద్ పడితే పడితే నైటికానా ولم يولد ولم يكن له كفوا أحد. آية الكرسي الله لا పడో آية الكرسي الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض. ياسين والقرآن الحكيم إنك لمن المرسلين ولا صراط مستقيم تنزيل عليه الليل لتنزل قوم ما أنزل آباؤهم كانوا غافلون لك القول ولا أكثرهم فهم لا يؤمنون إن جعلنا في أنف مغار فيامنا نستعين فهم وجعلنا من بين يديهم سدا ومن خلفهم سدا كافرين فهم لا يؤمنون أسواء ما أنزلت أم لم تنزل فهم لا يؤمنون إنما الأعمال بالنيات. యాసిన్ సూరా అక్కడి వరకే వచ్చు, ఇంకా 2 లైన్లు ఉన్నాయి. ఆ రెండు లైన్లు నేర్చుకుంటే తనకి మొత్తం ఒక పార మొత్తము సారీ ఒక రుకు మొత్తము వచ్చేసినట్టే మాలీకి. యాసిన్ సూరా హదీస్ చెప్తారంట. హదీస్ నంబర్ 1 ఇన్నమల్ అమాలు బిన్నియత్ యాక్షన్స్ ఆర్ జడ్జ్డ్ బై ద ఇంటెన్షన్స్. హదీస్ నంబర్ 2 ఇంకా రోజు ఇన్ని చదువుకుంటాము, ఇంకా చదువుతాము. ఇంకా కుల్వల్ల సూరాలు అయితే 4 ఉంటాయి, అవి కూడా చదువుతాము. అంటే అన్ని సూరాలు చదువుకొని మేము పడుకుంటాము. ఇప్పుడు వీడియో తీస్తున్నాం కాబట్టి మా బాబు కొంచెం తడబడుతున్నారు అంతే, లేకపోతే అలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఇంకా పడుకుంటారు. ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు, అలా పడుకుంటారు. ఇంకా ఇదైతే మా నైట్ రొటీన్ అయితే ఇదండి. ఇంకా ఇప్పుడైతే పడుకుంటాము, లైట్ ఆఫ్ చేసేసి బెడ్ లైట్ వేస్తే పడుకుంటారు పిల్లలు. అందుకని ఇప్పుడు వీళ్ళు పడుకున్నది చూపించలేకపోతున్నా. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. అల్లా హాఫీజ్. అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.